శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్య శుక్రగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే, మీనరాశి వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి, ఒక విధంగా అంత శుభగ్రహం కాదు, సహజంగా శుభగ్రహం, కానీ ఈ రాశి వారికి పాపిగా చేయడం జరుగుతుంది. అంటే ఈ రాశి వారికి ఈ శుక్రుడు అష్టమాధిపతిగా జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు కలగజేస్తూ ఉంటాడు. అది వివాహ సంబంధించిన విషయంలో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, అలాగే బంధువర్గంతో కొద్దిగా స్త్రీలతో విరోధం కానీ, స్త్రీల వల్ల ఇబ్బంది కలగడం, స్త్రీలతో మోసపోవడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా గురుగ్రహంతో కలుస్తున్నాడు. అంటే మీనరాశి గురువు స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, దశమక్షేత్రం, ఈ స్థానాలకు అధిపతి అవుతూ ప్రస్తుతం ఉచ్చులో ఉన్నాడు కోణంలో. శుక్రుడు కూడా అక్కడ కలియడం జరిగింది. అంటే శుక్రుడు 5వ స్థానంలో ప్రవేశించాడు. దశమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు, అష్టమ తృతీయాధిపతిగా. సో ఆ కారణం వల్ల ఈ మీనరాశి వారికి ఉద్యోగపరంగా మీరు సుమారు ఒక సంవత్సరం కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సరైన ఉద్యోగం లేకపోవడం, ఏదో చిన్న చిన్న ఉద్యోగంతో కష్టపడడం, అంటే చాలన జీతంతో పని చేయడం జరుగుతూ ఉంది. మీనరాశి వారు ఒక సంవత్సర కాలంగా జన్మశని ప్రభావం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా, ఎంత గొప్ప దేశంలో ఉన్నా కూడా ఈ స్థితి మీనరాశి వారికి కనబడుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి అనూహ్యంగా మీ జీవితంలో వృత్తిపరమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది. ఏదైతే మీకు టాలెంట్ ఉందో ఆ టాలెంట్కు తగు విధంగా ఉద్యోగంలో మార్పు అన్నది రావడం జరుగుతుంది. అంటే ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది మాట. ఇది దశమాధిపతి 5వ స్థానంలో, అంటే అక్కడి నుంచి అష్టమ స్థానంలోకి రావడం, అలాగే తృతీయం చేంజెస్, శుక్రుడు కలవడం, అష్టమాధిపతి సడన్గా వచ్చే మార్పులు, గురువుతో కలడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో వృత్తిపరమైనటువంటి చేంజెస్, కంప్లీట్గా ప్లాట్ఫామే మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు ఏదో మెడికల్ రంగంలోనో, ఫార్మా రంగంలోనో ఉండొచ్చు. సడన్గా మీరు ఒక సినిమా రంగంలోకో, ఒక సాఫ్ట్వేర్ రంగంలోకో, లేదంటే ఒక లిక్కర్ బిజినెస్లోకో, ఒక వాటర్ బిజినెస్లోకో మారే అవకాశం ఉంది. లేదంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే వృత్తిపరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో ఎవరైతే విసిగిపోయి ఉన్నారో వాళ్ళు కొత్త వృత్తిలోకి కంప్లీట్గా మారే అవకాశం ఉంది. అది మీ జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉంటుంది. అయితే మరి కర్కాటక రాశి అన్నది కూడా చంద్రుడి యొక్క రాశి. అది మీనరాశి వారికి పంచమ స్థానం. సర్వసాధారణంగా ఈ శుక్రుడికి చంద్రుడికి విరోధం. అందువలన చంద్రస్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం కూడా ఒక విధంగా మన మీనరాశి వారికి కొంతవరకు స్త్రీల వల్ల నష్టపోవడం లాంటివి జరిగే సూచనలు ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే, మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మీకు ఇష్టం ఉందో అందులో ప్రవేశించవచ్చు. ముఖ్యంగా ఎవరికైనా ఈ కళల మీద ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ సమయంలో సినిమా రంగంలో ప్రవేశించవచ్చు, ఈ మీడియా రంగంలో ప్రవేశించవచ్చు. మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి ఒక కొత్త సబ్జెక్ట్ని క్రియేట్ చేసే స్థాయి మీకుంటే ఈ సమయంలో అది మీకు మంచి అవకాశం రావడం జరుగుతుంది. తద్వారా గుర్తింపు కూడా రావడం అన్నది జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా కొద్దిగా ధైర్యంగా ముందడుగు వేస్తే కంప్లీట్గా జీవితంలో మార్పు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే, మీరు ఏదో ఒక వృత్తిలో ఉన్నారు, ఇప్పుడు ఏదో చేస్తున్నారు, అది మీకు సక్సెస్ఫుల్గా అయితే లేదు. అంటే బికాజ్ ఇక్కడ శని భగవానుడు రాశిలో ఉండడం వల్ల ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. అయితే దీన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటిది మీకు కలిసి రాలేదనే చెప్తూ ఉంది. మరి దాన్ని బట్టి మీరు మళ్ళీ అందులోనే ఉండకుండా కొత్త దానిలోకి మారే ప్రయత్నం చేస్తే కొంతవరకు జీవితంలో ఈ భాగమైన రాబోయే భాగమైన డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సర్వసాధారణంగా ఈ రాశివారు ఏదైతే చేస్తుంటారో దాన్ని పట్టుకొని జీవితాంతం దాని మీదే నడుస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒక వృత్తి ఒక సంవత్సరం కలిసి రాలేదు, ఓకే, 2 సంవత్సరాలు ఓకే, ఇక 3వ సంవత్సరం కూడా మనకి కలిసి రాలేదు, అందులో మనకి ఎదుగుదల లేదన్నప్పుడు కంప్లీట్గా దాన్ని మీరు మార్చగలిగితేనే మళ్ళీ వేరే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి మార్పుకి ఇది సమయం వచ్చింది.
అయితే ఏదన్నా కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కలయిక, ఈ శుక్ర గురువుల కలయిక, మరి ఈ మీనరాశి వారి మీద గురువు యొక్క దృష్టి, దాంతోపాటు శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి జీవితంలో మీ పిల్లల ద్వారా అయితేనేమి, మీ కోరుకున్న వారి ద్వారా అయితేనే, మీ కుమార్తెల రూపంలో అయితేనే మీకు సహకరించడం జరుగుతుంది. ధైర్యంగా మీరు మార్పుకి అంగీకరిస్తే మీకు త్వరలో ఒక కొత్త జీవితం అన్నది ప్రారంభం అన్నది జరుగుతుంది 100%. అలాగే ప్రధానంగా సక్సెస్, ఈ ప్రేమ విషయం, పెళ్లి విషయంలో మీరు కొంతకాలంగా మీ మనసులో ఉన్న మాట చెప్పలేక, అలాగే ఈ పెళ్లి సంబంధించిన విషయంలో అటు ప్రేమించిన వారిని ఏదో విధంగా వారి దగ్గర కూడా మాట తప్పడం, ఈ పెళ్లికి ఏదో విధంగా వాయిదా వేయడం, ఈ విధంగా ఎవరైతే ప్రేమ వివాహంలో ఉండి మరి ధైర్యంగా పెళ్లి చేసుకోలేక పెద్దలకి చెప్పలేక ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ లవ్ అఫేర్ సక్సెస్ అవ్వడం, తద్వారా మీకు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభానికి కారణమవుతుంది. కాబట్టి ఏదైనా మీనరాశి వారి సమయంలో ధైర్యంగా మీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పగలిగితే, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావడం జరుగుతుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి, తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం మరి గురుగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకి అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 పాళ్ళు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం, మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల, దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.